morning, all of you. So, yesterday we completed emulsions and colloids in colloid system. So, today have a new class about food and nutrition technology. So, in that, we will let us know about principles of food preservation. ఫుడ్ ప్రిజర్వేషన్ చేయడానికి కొన్ని ప్రిన్సిపల్స్ ఈరోజు తెలుసుకుందాం. అండ్ హడల్ అనే టెక్నాలజీ గురించి ఈరోజు తెలుసుకుందాం. ఈరోజు క్లాస్లో ప్రిన్సిపల్స్ ఆఫ్ ఫుడ్ ప్రిజర్వేషన్ చేసేటప్పుడు ఫుడ్ ప్రిజర్వేషన్ చేయాలంటే కొన్ని ప్రిన్సిపల్స్ పాటించాలి. ఆ ప్రిన్సిపల్స్ గురించి ఈరోజు క్లాస్లో తెలుసుకుందాం. అండ్ హడల్ టెక్నాలజీ అంటే ఏంటో ఈరోజు క్లాస్ ద్వారా మనం తెలుసుకుందాం. ఫస్ట్ థింగ్ ఇంట్రడక్షన్. ఫుడ్ స్పాయిల్ మెయిన్లీ డ్యూ టు, ఈ ఆహారం మెయిన్గా దేని వల్ల స్పాయిల్ అవుతుందంటే, ఆహారం అనేది లేదా ఆహార పదార్థాలు అనేవి ముఖ్యంగా దేని వల్ల స్పాయిల్ అవుతాయంటే, ఫస్ట్ థింగ్ మైక్రోబియల్ గ్రోత్. ఆహారంలో సూక్ష్మజీవుల యొక్క సంఖ్య పెరగటం వల్ల, ఇట్ మీన్స్ బ్యాడ్ బ్యాక్టీరియా. ఆహారంలో బ్యాడ్ బ్యాక్టీరియా అనేది ఎక్కువైపోవటం వల్ల, లేదా బ్యాక్టీరియా అనేది ఎంటర్ అవటం వల్ల, ఎంజైమాటిక్ యాక్టివిటీ. ఆహారంలో ఎంజైమాటిక్ యాక్టివిటీ ఉండకూడదు. ఒకవేళ ఎంజైమాటిక్ రియాక్షన్ కనుక జరిగితే ఖచ్చితంగా ఫుడ్ స్పాయిల్ అవుతుందని మనం ఇదివరకు క్లాసులో చెప్పుకున్నాం, ఇంతకుముందు క్లాస్ ద్వారా. సో ఫుడ్ స్పాయిల్ మెయిన్లీ డ్యూ టు, ఆహార పదార్థాలు ముఖ్యంగా దేని వల్ల స్పాయిల్ అవుతాయంటే, మైక్రోబియల్ గ్రోత్. ఆహారంలో ఉన్న సూక్ష్మజీవుల గ్రోత్ ద్వారా, ఆహారంలో సూక్ష్మజీవులు చేరటం ద్వారా కానీ, ఎంజైమాటిక్ యాక్టివిటీ, ఆహారంలో ఎంజైమ్స్ యొక్క యాక్టివిటీ ఉండటం వల్ల కానీ, నెక్స్ట్ కెమికల్ రియాక్షన్స్. ఫుడ్స్ లోపల ఏదైనా కెమికల్ రియాక్షన్ కనుక జరిగితే, నార్మల్ కెమికల్ రియాక్షన్ కాకుండా అబ్నార్మల్ కెమికల్ రియాక్షన్ కనుక జరిగితే, సో వీటి వల్ల ముఖ్యంగా ఫుడ్ అనేది స్పాయిల్ అవుతుందండి. ఇటువంటి కారణాల వల్ల మైక్రోబియల్ గ్రోత్ వల్ల కానీ, నెక్స్ట్ ఎంజైమాటిక్ యాక్టివిటీ, ఎంజైమ్స్ యొక్క యాక్టివిటీ వల్ల కానీ, నెక్స్ట్ కెమికల్ రియాక్షన్స్ వల్ల కానీ ఆహారం అనేది ముఖ్యంగా స్పాయిల్ అయ్యే అవకాశం ఉంటుంది. ఓకే, నెక్స్ట్ మనం చూద్దాం. ఓకే, ఫ్యాక్టర్స్ లైక్ వాటర్ యాక్టివిటీ. సో ఫ్యాక్టర్స్, ఈ ఆహారం స్పాయిల్ అవటానికి, ఈ ఫుడ్ స్పాయిల్ అవటానికి మరొక కారణం ఏంటంటే వాటర్ యాక్టివిటీ. ఆ ఫుడ్ లోపల ఉన్న వాటర్ కంటెంట్ యొక్క యాక్టివిటీ, నీటి శాతం కనుక ఎక్కువైనా ఫుడ్ స్పాయిల్ అవుతుంది. pH, ఎస్పెషల్లీ న్యూట్రల్ pH, ఆల్కలిక్ కాదు, అసిడిక్ కాదు, న్యూట్రల్ pH అనేది ఆ ఫుడ్ ని స్పాయిల్ చేయడానికి కారణం అవుతుంది. ఎందుకంటే న్యూట్రల్ pH లో మైక్రో ఆర్గానిజమ్స్ గ్రోత్ ఎక్కువ ఉంటుంది. న్యూట్రల్ pH లో మైక్రో ఆర్గానిజమ్స్ యొక్క గ్రోత్ ఎక్కువ ఉండటం వల్ల ఆ ఎన్విరాన్మెంట్, సూక్ష్మజీవులు పెరగడానికి ఎన్విరాన్మెంట్ అది ప్రాపర్ గా ఆ ఫుడ్ లో చేరటం వల్ల pH అనేది స్పాయిల్ అవడానికి కారణం అవుతుంది. నెక్స్ట్ ఆక్సిజన్. కొన్ని ఆహార పదార్థాలు ఆక్సిజన్ కి ఎక్స్పోజ్ అయితే
ఆల్రెడీ ప్రీవియస్ క్లాస్లో మనం తెలుసుకున్నాం. కొన్ని ఫుడ్ పార్టికల్స్ లేదా ఫుడ్ సబ్స్టెన్సెస్ ఆర్ ఎస్పెషల్లీ ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్స్, ఎస్పెషల్గా కొన్ని ఫ్రూట్స్ లేదా కొన్ని వెజిటబుల్స్ ఫుడ్ సబ్స్టెన్సెస్ ఎక్సెసివ్ టెంపరేచర్ లో స్పాయిల్ అవుతాయి. కొన్ని ఫుడ్ సబ్స్టెన్సెస్ లోవర్ టెంపరేచర్ లో స్పాయిల్ అవుతాయి. అందువల్ల టెంపరేచర్ కూడా ఫుడ్ స్పాయిల్ అవటానికి కారణమవుతుంది. టెంపరేచర్ కూడా ఫుడ్ స్పాయిల్ అవటానికి కారణమవుతుంది. ఆర్ మోర్ స్పాయిలిష్ ఫ్యాక్టర్స్. వీటితో పాటు చాలా రకాల కారణాలు ఫుడ్ అనేది, ఈ ఆహార పదార్థాలు అనేవి చాలా రకాల ఫ్యాక్టర్స్ ఏవైతే ఉన్నాయో ఇవి ఈ ఫుడ్ సబ్స్టెన్సెస్ ని స్పాయిల్ చేయడానికి కారణమవుతాయి. ఫుడ్ సబ్స్టెన్సెస్ ని స్పాయిల్ చేయడానికి ఈ వివిధ రకాల ఆహార పదార్థాలు కారణమవుతాయి. నెక్స్ట్ థింగ్, మేజర్ ప్రిన్సిపల్స్. ఈ ఫుడ్ ప్రిజర్వేషన్ చేయాలంటే, ఈ ఆహార పదార్థాలని ప్రిజర్వేషన్ చేయాలంటే, పాడవకుండా స్పాయిల్ అవ్వకుండా కాపాడుకోవాలంటే కొన్ని ప్రిన్సిపల్స్ ఉన్నాయి. ఆ కొన్ని ప్రిన్సిపల్స్ లో ఈరోజు మనం మేజర్ ప్రిన్సిపల్స్ తెలుసుకున్నాం. ఈరోజు మన క్లాస్లో మేజర్ ప్రిన్సిపల్స్ గురించి తెలుసుకున్నాం. ఫస్ట్ ప్రిన్సిపల్, కంట్రోల్ ఆఫ్ వాటర్ యాక్టివిటీ. కంట్రోల్ ఆఫ్ వాటర్ యాక్టివిటీ. ఫుడ్ లోపల, ఈ ఆహార పదార్థాల లోపల వాటర్ యాక్టివిటీని కనుక కంట్రోల్ చేస్తే ఆటోమేటిక్గా ఫుడ్ స్పాయిల్ అవ్వకుండా మనం కాపాడొచ్చు. ఆటోమేటిక్గా ఆ ఫుడ్ని స్పాయిల్ అవ్వకుండా మనం కాపాడొచ్చు. ఎలాగో ఇప్పుడు తెలుసుకుందాం. ఎలా అంటే, మైక్రో ఆర్గానిజమ్స్ నీడ్ ఫ్రీ వాటర్. సూక్ష్మజీవులు ఎక్కువగా ఎక్కడ బతుకుతాయంటే, సో వేర్ దెర్ ఈస్ వెట్ ఆర్ వేర్ దెర్ ఈస్ ప్రెజెన్స్ ఆఫ్ వాటర్ ఎక్కువ ఉన్న చోట, వెట్ ఎక్కువ ఉన్న చోట సూక్ష్మజీవులు ఎక్కువగా ఉంటాయి. కాబట్టి సో ఈ ఫుడ్ లోపల వాటర్ కంటెంట్ కనుక ఎక్కువగా ఉంటే మైక్రో ఆర్గానిజమ్స్ నీడ్ ఫ్రీ వాటర్. సూక్ష్మజీవులు గ్రోత్ అవడానికి ఫ్రీ వాటర్ అవసరం అవుతుంది. కాబట్టి మైక్రో ఆర్గానిజమ్స్ నీడ్ ఫ్రీ వాటర్. సో ఈ మైక్రో ఆర్గానిజమ్స్ వాటర్లో ఎక్కువగా ఉంటాయి కాబట్టి ఆ వాటర్ని ఎలిమినేట్ చేయడం ద్వారా, రిమూవ్ చేయడం ద్వారా మనం ఈ ఫుడ్ని ప్రిజర్వేషన్ చేయొచ్చు. ఎలా అంటే ఇప్పుడు చూద్దాం. నెక్స్ట్ పాయింట్, లోవరింగ్ వాటర్ యాక్టివిటీ. ఆహార పదార్థాల్లో ఆ వాటర్ యాక్టివిటీని లోవర్ చేయడం ద్వారా, ఆహార పదార్థాల్లో లేదా ఫ్రూట్స్లో అవ్వచ్చు, వెజిటబుల్స్లో అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు, ఆహార పదార్థాల్లో ఆ వాటర్ యాక్టివిటీని, ఆ వాటర్ లెవెల్ని లోవర్ చేయడం, తగ్గించడం వల్ల స్లో స్పాయిలేజ్. ఇలా చేయటం వల్ల, వాటర్ యాక్టివిటీని తగ్గించడం వల్ల ఆ ఫుడ్ స్పాయిల్ అవ్వకుండా, ఆహార పదార్థాలు పాడవకుండా మనం కాపాడొచ్చు. ఆ ఫుడ్ స్పాయిల్ అవ్వకుండా, ఆహార పదార్థాలు పాడవకుండా మనం కాపాడొచ్చు. నెక్స్ట్, వీటిలో కొన్ని మెథడ్స్ ఉంటాయి. ఆ ఫస్ట్ మెథడ్ ఏంటంటే డ్రైయింగ్. వీటిలో కొన్ని మెథడ్స్ ఉంటాయి. ఆ ఫస్ట్ మెథడ్ ఏంటంటే డ్రైయింగ్. సో డ్రైయింగ్ అంటే ఎండబెట్టడం. డ్రైయింగ్ అంటే అర్థం ఏంటంటే ఎండబెట్టడం ద్వారా సో కొన్ని రకాల ఫుడ్స్ స్పాయిల్ అవ్వకుండా మనం కాపాడొచ్చు. అండ్ నెక్స్ట్ థింగ్, డీహైడ్రేషన్. ఇక్కడ మన ఫుడ్ అండ్ టెక్నాలజీలో ఇప్పుడు మన క్లాస్కి అనుగుణంగా చెప్పాలంటే, డీహైడ్రేషన్ ఇస్ నథింగ్ బట్ రిమూవల్ ఆఫ్ వాటర్. డీహైడ్రేషన్ అంటే ఇక్కడ అర్థం ఏంటంటే రిమూవల్ ఆఫ్ వాటర్. ఆ ఫుడ్ లో ఉన్న వాటర్ కంటెంట్ ని రిమూవ్ చేయటం వల్ల ఆ ఫుడ్ స్పాయిల్ అవ్వకుండా కాపాడొచ్చు. నెక్స్ట్ మెథడ్, ఫస్ట్ మెథడ్ డ్రైయింగ్, ఎండబెట్టడం, డ్రై చేయటం ఆహార పదార్థాలని. అండ్ నెక్స్ట్ థింగ్ డీహైడ్రేషన్, రిమూవల్ ఆఫ్ వాటర్ కంటెంట్. ఆ వాటర్ కంటెంట్ ని రిమూవ్ చేయటం. నెక్స్ట్ యాడింగ్ సాల్ట్ ఆర్ షుగర్. ఆ పర్టికులర్ ఫుడ్లో మనం ప్రిజర్వ్ చేయాలనుకున్న ఏదైనా పర్టికులర్ ఫుడ్లో కొన్ని రకాల ఫుడ్స్లో సాల్ట్ వేయటం ద్వారా కానీ,
కొన్ని రకాల ఫుడ్స్ లో షుగర్ యాడ్ చేయడం ద్వారా కానీ ఈ రెండు పద్ధతుల ద్వారా సో మనం ఆ పర్టికులర్ ఫుడ్ సబ్స్టెన్సెస్ ని ప్రిజర్వ్ చేయొచ్చు. సో లేదా ప్రొలాంగ్ చేయొచ్చు. వాటి యొక్క స్టెబిలిటీని మనం ఇంక్రీజ్ చేయొచ్చు. ఎక్కువ కాలం అవి యూజ్ చేసుకునేలాగా, ఎక్కువ కాలం అవి ప్రిజర్వ్ అయి ఉండేలాగా ఆహార పదార్థాలని మనం యాడింగ్ సాల్ట్ ఆర్ షుగర్, సాల్ట్ యాడ్ చేయడం ద్వారా కానీ లేదా షుగర్ కంటెంట్ యాడ్ చేయడం ద్వారా కానీ ఈ ఫుడ్స్ ని, ఈ ఆహార పదార్థాలని మనం ప్రిజర్వ్ చేయొచ్చు. ఎగ్జాంపుల్స్ చూద్దాం. ఎగ్జాంపుల్ పికిల్స్ ఉన్నాయి. సో పికిల్స్ లో ఆయిల్ యాడ్ చేయడం ద్వారా కానీ లేదా సాల్ట్ యాడ్ చేయడం స్పాయిల్ అవ్వకుండా ఈ ఆయిల్ కానీ ఈ సాల్ట్ కంటెంట్ కానీ సో యాడ్ చేయడం ద్వారా ఆ పికిల్స్ స్పాయిల్ అవ్వకుండా ఎక్కువ కాలం మనం కాపాడొచ్చు. అట్ ద సేమ్ టైం జామ్స్, ఈ జామ్స్ లో షుగర్ యాడ్ చేయడం ద్వారా, షుగర్ కంటెంట్ ఎక్కువ యాడ్ చేయడం ద్వారా ఆ జామ్స్ ప్రిజర్వ్ చేయడానికి ఉపయోగపడతాయి. నెక్స్ట్ వన్ డ్రైడ్ ఫ్రూట్స్. నెక్స్ట్ థింగ్ డ్రై ఫ్రూట్స్. ఈ డ్రైడ్ ఫ్రూట్స్ ఏవైతే ఉన్నాయో ఈ ఫ్రూట్స్ ని కొన్ని రకాల ఫ్రూట్స్ ని ఎండబెట్టడం ద్వారా, కొన్ని రకాల ఫ్రూట్స్ ని డ్రైడ్ అంటే ఎండబెట్టడం, డ్రైడ్ చేయటం ద్వారా ఆ పర్టికులర్ ఫుడ్ సబ్స్టెన్సెస్ ని సో ఎక్కువ కాలం మన్నిక ఉండేలాగా, ఎక్కువ కాలం ప్రిజర్వ్ అయి ఉండేలాగా, ప్రిజర్వ్ అయి తీసుకోవడానికి పనికొచ్చే విధంగా సో ఏవైతే ఈ పికల్స్ కానీ జామ్స్ కానీ డ్రైడ్ ఫ్రూట్స్ కానీ ఇవన్నీ ఫుడ్ ప్రిజర్వేషన్ కోసం ఉపయోగించే టెక్నిక్స్ కి ఎగ్జాంపుల్. సో ఇప్పుడు మనం డ్రైయింగ్, డిహైడ్రేషన్, ఎండబెట్టడం అంటే ఏంటో తెలుసుకున్నాం. డిహైడ్రేషన్ అంటే ఏంటో తెలుసుకున్నాం. అండ్ నెక్స్ట్ డ్రైడ్ ఫ్రూట్స్ గురించి తెలుసుకున్నాం. అండ్ నెక్స్ట్ థింగ్ మనం ఏం తెలుసుకుందాం అంటే కంట్రోల్ ఆఫ్ పిహెచ్ ని ఎలా కంట్రోల్ చేసుకోవాలి, ఇప్పుడు తెలుసుకుందాం. నెక్స్ట్ ప్రిన్సిపల్ డ్రైయింగ్, వాటర్ ని రిమూవల్ ఆఫ్ వాటర్ ఫస్ట్ ప్రిన్సిపల్. ఇప్పుడు సెకండ్ ప్రిన్సిపల్ వచ్చేసరికి కంట్రోల్ ఆఫ్ పిహెచ్ ని కంట్రోల్ చేయటం, కంట్రోల్ ఆఫ్ పిహెచ్. నెక్స్ట్ పేజ్ చూద్దామండి. కంట్రోల్ ఆఫ్ పిహెచ్ ని ఎలా కంట్రోల్ చేయాలి? పిహెచ్ ని కంట్రోల్ చేయడం ద్వారా ఏదైతే ఈ ఫుడ్ కంటెంట్ ఉందో ఆ ఫుడ్ కంటెంట్ ని స్పాయిల్ అవ్వకుండా మనం ప్రిజర్వ్ చేయొచ్చు. ఆ ఫుడ్ కంటెంట్ ని మనం ప్రిజర్వ్ చేయొచ్చు. కంట్రోల్ ఆఫ్ పిహెచ్ ని కంట్రోల్ చేయటం. నెక్స్ట్ పేజ్ చూద్దామండి. పిహెచ్, కంట్రోల్ ఆఫ్ పిహెచ్. Control of pH. Control of pH not completed. Okay. Control of pH. Okay. Most bacteria grows. Okay. Most bacteria grow best at neutral pH. ఏదైనా సరే మోస్ట్ బ్యాక్టీరియా, ఎక్కువ బ్యాక్టీరియాలు న్యూట్రల్ పిహెచ్ లో ఎక్కువ కాలం బతుకుతాయి. అంటే అటు అసిడిక్ కాదు, ఇటు ఆల్కలిక్ కాదు. ఈ 7.1 to 7.5 లోపల ఉంటాయండి. ఈ ఏదైతే ఈ న్యూట్రల్ ఉందో పిహెచ్ న్యూట్రల్, ఈ న్యూట్రల్ పిహెచ్ లో ఎక్కువగా సూక్ష్మజీవులు అంటే అవి బతకటానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి న్యూట్రల్ పిహెచ్ లో మోస్ట్ బ్యాక్టీరియా
ఎక్కువ బ్యాక్టీరియా అనేది జీవించే అవకాశం ఉంటుంది. ఆ జీవించడానికి అనుకూలమైన ఆ ఎన్విరాన్మెంట్ ఎక్కువ మోతాదులో న్యూట్రల్ pH లో ఉంటుంది. కాబట్టి అసిడిక్ ఫుడ్స్, ఏవైతే అసిడిక్ ఫుడ్స్ ఉన్నాయో స్పాయిల్ స్లోలీ. ఆల్కలిక్ ఫుడ్స్ కన్నా లేదా న్యూట్రల్ ఫుడ్స్ కన్నా ఈ అసిడిక్ ఫుడ్స్ ఏవైతే ఉన్నాయో స్లోగా స్పాయిల్ అవుతాయి. కారణం పిహెచ్ అసిడిక్ గా ఉంటుంది, పిహెచ్ తక్కువగా ఉంటుంది. అసిడిక్ ఫుడ్స్ లో అసిడిక్ కి సంబంధించిన ఏ ఫుడ్స్ అయినా సరే ఈ అసిడిక్ ఫుడ్స్ లో ఏదైతే ఈ యాసిడ్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి సో ఇవి స్లోగా స్పాయిల్ అవుతాయి. అసిడిక్ ఫుడ్స్ స్పాయిల్ స్లోలీ. ఈ అసిడిక్ ఫుడ్స్ చాలా స్లోగా స్పాయిల్ అవుతాయి. ఓకే, ఇప్పుడు మెథడ్స్ చూద్దాం. మెథడ్స్, pH ని కంట్రోల్ చేయడానికి కొన్ని మెథడ్స్ ఉన్నాయి. pH ని కంట్రోల్ చేయడానికి కొన్ని మెథడ్స్ ఉన్నాయి. ఆ మెథడ్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ మెథడ్ ఫర్మెంటేషన్. ఫర్మెంటేషన్ అంటే అర్థం ఏంటంటే పులియబెట్టడం. ఆహారాన్ని పులియబెట్టడం వల్ల ఆ దాంట్లో ఉన్న ఆ పిహెచ్ బ్యాలెన్స్ ని కంట్రోల్ చేయొచ్చు. దానివల్ల ఫుడ్ స్పాయిల్ అవ్వకుండా మనం కాపాడొచ్చు. ఆహారాన్ని ఫర్మెంటేషన్ ప్రాసెస్ చేయడం ద్వారా సో ఆ ఫుడ్ ని ఆ పిహెచ్ బ్యాలెన్స్ అయ్యేలా చేయొచ్చు. పిహెచ్ కంట్రోల్ అవ్వటం వల్ల ఆటోమేటిక్ గా ఆ ఫుడ్ అనేది ప్రిజర్వ్ అవుతుంది. ఆ ఫుడ్ అనేది ఎక్కువ కాలం మన్నిక ఉంటుంది. అండ్ నెక్స్ట్ థింగ్ పిక్లింగ్ అనే పద్ధతి ద్వారా సో పిక్లింగ్ క్లోజ్ చేసి ఆయిల్ తో నింపి సాల్ట్ యాడ్ చేసి ఇలా క్లోజింగ్ మెథడ్ లో ఉంచడం ద్వారా సో ఏదైతే ఈ పిహెచ్ ఉందో పిహెచ్ ని మనం కంట్రోల్ చేయొచ్చు. దానివల్ల ఆటోమేటిక్ గా ఫుడ్ అనేది ప్రిజర్వ్ అవుతుంది. ఫర్మెంటేషన్ పులియబెట్టడం, పిక్లింగ్ పద్ధతి ద్వారా. నెక్స్ట్ యాసిడ్ అడిషన్ గా కొద్ది మోతాదులో సో ఆల్రెడీ ఫుడ్ కంటెంట్ ఉంటుంది, ఆల్రెడీ ఫుడ్స్ ఉంటాయి. ఆ ఫుడ్స్ కి అడిషనల్ గా అదనంగా కొంచెం ఎసిడిక్ ఎన్విరాన్మెంట్ ని మనం కలిగించడం వల్ల యాసిడ్ ఎన్విరాన్మెంట్ ని ఆ ఫుడ్ లో ఉండేలా చేయడం ద్వారా అసిడిక్ ఫుడ్స్ ని మనం యాడ్ చేయడం ద్వారా సో ఆ ఫుడ్స్ ని మనం కంట్రోల్ చేయొచ్చు. ఆ ఫుడ్స్ ని స్పాయిలేజ్ అవ్వకుండా మనం కాపాడొచ్చు. సో మెథడ్స్, ఫస్ట్ మెథడ్ ఫర్మెంటేషన్ పులియబెట్టడం, అండ్ నెక్స్ట్ మెథడ్ పిక్లింగ్ ద్వారా, అండ్ థర్డ్ మెథడ్ యాసిడ్ యాడ్ చేయటం. సో ఇటువంటి మెథడ్స్ ద్వారా పిహెచ్ ని మనం కంట్రోల్ చేయొచ్చు. ఎలా అంటే ఎగ్జాంపుల్ చూద్దాం. ఫస్ట్ కర్డ్ ని ఈ ఫర్మెంటేషన్ ప్రాసెస్ ద్వారా కర్డ్ తయారవుతుంది. అండ్ నెక్స్ట్ పికిల్స్, ఫర్మెంటేషన్ ప్రాసెస్ ద్వారా కర్డ్ అనేది ఏర్పడుతుంది. సో ఈ గుడ్ గట్ బ్యాక్టీరియా మొత్తం ఈ కర్డ్ లో ఏర్పడటం ద్వారా లాక్టోజ్ అనేది ఏర్పడటం ద్వారా ఆ లాక్టోజ్ అనే బ్యాక్టీరియా వల్ల ఈ కర్డ్ అనేది ఏర్పడుతుంది. ఇట్ విల్ ప్రిజర్వ్ మోర్. అండ్ నెక్స్ట్ థింగ్ వెనిగర్ పికిల్స్ లో కొద్ది మోతాదులో వెనిగర్ యాడ్ చేయడం ద్వారా అవి స్పాయిలేజ్ అవ్వకుండా వాటి యొక్క పిహెచ్ అనేది బ్యాలెన్స్ లో ఉండడానికి ఉపయోగపడుతుంది. అవి స్పాయిలేజ్ అవ్వకుండా వాటి యొక్క పిహెచ్ అనేది బ్యాలెన్స్ లో ఉండడానికి ఉపయోగపడుతుంది. సో మెథడ్స్ వచ్చేసి ఫర్మెంటేషన్, పిక్లింగ్, యాసిడ్ అడిషన్. వీటికి ఎగ్జాంపుల్స్ వచ్చేసి కర్డ్ అండ్ వెనిగర్ పికిల్స్, ఇవి ఎగ్జాంపుల్స్. నెక్స్ట్ ప్రిన్సిపల్ ఏంటంటే ఫుడ్ ప్రిజర్వేషన్ చేయడానికి, ఆహారం ప్రిజర్వేషన్ చేయబడటానికి నెక్స్ట్ ప్రిన్సిపల్ ఏంటంటే కంట్రోల్ ఆఫ్ టెంపరేచర్. టెంపరేచర్ ని కంట్రోల్ చేయటం. ఆహార పదార్థాలు ఎక్కడైతే ఉన్నాయో ఆ ఉన్న ప్లేస్ ని టెంపరేచర్ కంట్రోల్లో ఉండేలా చేయడం ద్వారా, ఆ పర్టికులర్ టెంపరేచర్ కంట్రోల్లో ఉండేలా చేయడం ద్వారా ఫుడ్ స్పాయిలేజ్ అవ్వకుండా మనం కాపాడవచ్చు. ఆ పర్టికులర్ ఫుడ్ ఏదైతే ఉందో ఆ పర్టికులర్ ఫుడ్ స్పాయిలేజ్ అవ్వకుండా కాపాడుకోవచ్చు. ఎలా అంటే లో టెంపరేచర్, ఆహార పదార్థాలు లో టెంపరేచర్ లో ఉండటం వల్ల ఉంచడం ద్వారా
స్లోస్ మైక్రోబియల్, సూక్ష్మజీవుల యొక్క గ్రోత్ ని స్లో చేస్తుంది. అండ్ ఎంజైమాటిక్ యాక్టివిటీ, ఎంజైమ్స్ కి సంబంధించిన యాక్టివిటీ స్లో అవుతుంది. సో ఈ రెండు కూడా ఇంపార్టెంట్ అండి. లో టెంపరేచర్ కనుక ఉంటే స్లోస్ మైక్రోబియల్ యాక్టివిటీ అంటే సూక్ష్మజీవుల యాక్టివిటీ తగ్గుతుంది. అండ్ ఎంజైమాటిక్ యాక్టివిటీ తగ్గుతుంది. కాబట్టి ఆటోమేటిక్ గా ఫుడ్ ప్రిజర్వ్ అయి ఉంటుంది, ఎక్కువ కాలం ప్రిజర్వ్ చేయొచ్చు. అండ్ నెక్స్ట్ థింగ్, హై టెంపరేచర్ డెస్ట్రాయ్స్ మైక్రో ఆర్గానిజమ్స్. కొన్ని రకాల ఆహార పదార్థాలని హై టెంపరేచర్ లో ఉంచడం వల్ల ఆ పర్టికులర్ ఫుడ్ లో ఉన్న మైక్రో ఆర్గానిజమ్స్ ని మనం డెస్ట్రాయ్ చేయొచ్చు. హై టెంపరేచర్ లో కనుక ఉంచడం వల్ల హై టెంపరేచర్ డెస్ట్రాయ్స్ మైక్రో ఆర్గానిజమ్స్. హై టెంపరేచర్ లో కనుక ఫుడ్ లో ఉంచడం వల్ల ఇట్ విల్ డెస్ట్రాయ్ మైక్రో ఆర్గానిజమ్స్. సూక్ష్మజీవుల్ని ఈ హై టెంపరేచర్ అనేది డెస్ట్రాయ్ చేస్తుందండి. సూక్ష్మజీవుల్ని ఈ హై టెంపరేచర్ అనేది డెస్ట్రాయ్ చేస్తుంది. ఓకే, కంట్రోల్ ఆఫ్ టెంపరేచర్. ఈ టెంపరేచర్ కంట్రోల్ చేయడానికి కొన్ని మెథడ్స్ ఉన్నాయి. ఆ మెథడ్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. నెక్స్ట్ పేజ్ లో చూద్దాం. కంట్రోల్ ఆఫ్ టెంపరేచర్ మెథడ్స్ చూద్దామండి. మెథడ్స్ ఏంటంటే కంట్రోల్ ఆఫ్ టెంపరేచర్ మెథడ్స్. ఫస్ట్ మెథడ్ రిఫ్రిజిరేషన్. ఈ రిఫ్రిజిరేషన్ కూలింగ్ లో ఉంచడం వల్ల ఏదైతే లో టెంపరేచర్ ఆహార పదార్థాలని రిఫ్రిజిరేషన్ లో చేయడం ద్వారా, రిఫ్రిజిరేటర్ లో ఉంచడం ద్వారా దాంట్లో లో టెంపరేచర్ ఉంటుంది. కాబట్టి ఇందాక మనం చెప్పుకున్నట్లు లో టెంపరేచర్ స్లోస్ మైక్రోబియల్ అండ్ ఎంజైమాటిక్ యాక్టివిటీ. లో టెంపరేచర్ లో ఆహార పదార్థాలని ఉంచడం వల్ల ఇట్ విల్ స్లోస్ మైక్రోబియల్, సూక్ష్మజీవుల యొక్క సంఖ్య తగ్గిపోతుంది. అండ్ ఎంజైమాటిక్ యాక్టివిటీ, ఎంజైమ్స్ యొక్క యాక్టివిటీ తగ్గిపోతుంది. హై టెంపరేచర్ డెస్ట్రాయ్స్ మైక్రో ఆర్గానిజమ్స్. హై టెంపరేచర్ అనేది మైక్రో ఆర్గానిజమ్స్ ని డెస్ట్రాయ్ చేస్తుంది. అందుకని ఈ టెంపరేచర్ ని కంట్రోల్ చేసే మెథడ్స్ లో ఫస్ట్ మెథడ్ ఏంటంటే రిఫ్రిజిరేషన్. కూలింగ్ చేయడం ద్వారా, కూలింగ్ లో లో టెంపరేచర్ లో ఈ ఫుడ్ సబ్స్టెన్సెస్ ఉంచడం ద్వారా మైక్రోబియల్ గ్రోత్ ని మనం తగ్గించవచ్చు. అట్ ద సేమ్ టైం ఎంజైమాటిక్ యాక్టివిటీని రెడ్యూస్ చేయొచ్చు. ఓకే, నెక్స్ట్ మెథడ్ ఏంటంటే ఫ్రీజింగ్. కొన్ని పర్టికులర్ ఫుడ్ సబ్స్టెన్సెస్ ని ఫ్రీజింగ్ చేయడం ద్వారా, సో డీప్ ఫ్రీజింగ్ చేయడం ద్వారా, రిఫ్రిజిరేషన్ అంటే మినిమల్ కూలింగ్ టెంపరేచర్, ఫ్రీజింగ్ అంటే డీప్ ఫ్రీజింగ్ అండి. ఈ డీప్ ఫ్రీజింగ్ అనే మెథడ్ ద్వారా, ఈ డీప్ ఫ్రీజింగ్ అనే టెక్నిక్ ద్వారా సో మైక్రోబియల్ గ్రోత్ ని ఇంకా రెడ్యూస్ చేయొచ్చు. దానివల్ల ఆ పర్టికులర్ ఫుడ్ ని, ఏ ఫుడ్ అయినా సరే, ఆ పర్టికులర్ ఫుడ్ ని స్పాయిలేజ్ అవ్వకుండా మనం ప్రివెంట్ చేయొచ్చు. స్పాయిల్ అవ్వకుండా ఆ పర్టికులర్ ఫుడ్ సబ్స్టెన్సెస్ ని మనం కాపాడొచ్చు. నెక్స్ట్ థింగ్ పాస్చరైజేషన్. ఈ పాస్చరైజేషన్ అనే పద్ధతిని లూయిస్ పాస్చర్ అనే సైంటిస్ట్ కనిపెట్టాడండి. అందుకని ఈ పాస్చరైజేషన్ అనే పద్ధతిలో మిల్క్ ని లేదా కొన్ని రకాల లిక్విడ్స్ ని పర్టికులర్ టెంపరేచర్ టైంలో ఆ హీట్ ని మెయింటైన్ చేసి కూల్ చేయటం ద్వారా దాంట్లో ఉన్న మైక్రో ఆర్గానిజమ్స్ ని మనం డెస్ట్రాయ్ చేయొచ్చు. ఈ మెథడ్ ద్వారా మైక్రో ఆర్గానిజమ్స్ ని పూర్తిగా వీ కెన్ ప్రివెంట్ చేయగలం. సో ఇటువంటి పద్ధతిని పాస్చరైజేషన్ అంటారు. సో పర్టికులర్ టెంపరేచర్, ఫర్ ఎగ్జాంపుల్ 60 degrees టెంపరేచర్ దగ్గర
ఆ మిల్క్ ని ఒక 20 to 30 minutes హీట్ చేయడం ద్వారా సో మనం ఆ మిల్క్ లో ఉన్న మైక్రోబియమ్స్ మొత్తాన్ని డిస్ట్రాయ్ చేయొచ్చు. సో ఇటువంటి టెక్నిక్ ని పాస్చరైజేషన్ అంటారు. ఈ పాస్చరైజేషన్ అనే పద్ధతి ద్వారా మైక్రో ఆర్గానిజమ్స్ ని డిస్ట్రాయ్ చేయొచ్చు. దీనివల్ల ఆ పర్టికులర్ ఫుడ్ సబ్స్టెన్సెస్ ని లిక్విడ్స్ ని ఎస్పెషల్లీ లిక్విడ్స్ కోసం అండి ఈ మెథడ్. ఆ పర్టికులర్ లిక్విడ్స్ ని మనం స్పాయిల్ అవ్వకుండా ప్రిజర్వ్ చేయొచ్చు. ఇది ఒక టెక్నిక్. అండ్ నెక్స్ట్ స్టెరిలైజేషన్. నెక్స్ట్ మెథడ్ స్టెరిలైజేషన్. స్టెరిలైజేషన్ అంటే డెస్ట్రాయింగ్ ఆల్ మైక్రో ఆర్గానిజమ్స్ ఇంక్లూడ్ దేర్ స్పోర్స్. సూక్ష్మజీవుల్ని ఆ ఫుడ్ సబ్స్టెన్సెస్ నుంచి పూర్తిగా నిర్మూలించడాన్ని స్టెరిలైజేషన్ అంటారు. మైక్రో ఆర్గానిజమ్స్ ని పూర్తిగా డిస్ట్రాయ్ చేయడాన్ని స్టెరిలైజేషన్ అంటారు. ఈ స్టెరిలైజేషన్ అనే మెథడ్ ద్వారా, స్టెరిలైజేషన్ అనే స్పెషల్ టెక్నిక్ ద్వారా పర్టికులర్ టెంపరేచర్ లో ఆ ఫుడ్ సబ్స్టెన్స్ ని ఉంచి, ఎస్పెషల్లీ హై టెంపరేచర్ అండి, హై టెంపరేచర్ లో ఆ ఫుడ్ సబ్స్టెన్సెస్ ని, ఆహార పదార్థాలని ఉంచడం ద్వారా ఆటోమేటిక్ గా ఆ ఫుడ్ ఏదైతే ఉందో ఆ ఫుడ్ స్టెరిలైజ్ అవుతుంది. స్టెరిలైజ్ చేయడం ద్వారా ఎక్కువ రోజులు మనం ఆ ఫుడ్ స్పాయిల్ అవ్వకుండా ప్రిజర్వ్ చేయొచ్చు. ఫస్ట్ మెథడ్ రిఫ్రిజిరేషన్ అండ్ సెకండ్ మెథడ్ ఫ్రీజింగ్ అండ్ థర్డ్ మెథడ్ ఏంటంటే పాస్చరైజేషన్. నెక్స్ట్ మెథడ్ స్టెరిలైజేషన్. సో ఇలా ఇన్ని రకాల మెథడ్స్ ద్వారా మనం టెంపరేచర్ ని కంట్రోల్ చేయొచ్చు. ఈ టెంపరేచర్ ని కంట్రోల్ చేయడం ద్వారా ఆ ఫుడ్ సబ్స్టెన్సెస్ ఏవైతే ఉన్నాయో ఆ ఫుడ్ ని స్పాయిల్ అవ్వకుండా మనం కాపాడవచ్చు. అండ్ నెక్స్ట్ మెథడ్ కంట్రోల్ ఆఫ్ ఆక్సిజన్. ఆక్సిజన్ ని కంట్రోల్ చేయటం. ఆక్సిజన్ ని ఆ ఫుడ్ పార్టికల్స్ లోకి, ఆ ఫుడ్ సబ్స్టెన్సెస్ లోకి ఎంటర్ అవ్వకుండా చేయటం ద్వారా సో మనం ఫుడ్ స్పాయిల్ అవ్వకుండా ప్రివెంట్ చేయొచ్చు. ఎలా అంటే ఆక్సిజన్ ప్రమోట్స్ ఆక్సిడేషన్. ఆక్సిజన్ వల్ల ఆక్సిజన్ ఏం చేస్తుందంటే ఆక్సిడేషన్ ని ప్రోత్సహిస్తుంది. అంటే ఆక్సీకరణం, ఆ ఫుడ్ ఏదైతే ఉందో ఆహార పదార్థాలు ఆక్సీకరణం చెందడానికి ఆక్సిజన్ ఉపయోగపడుతుంది. ఆక్సిడేషన్ ప్రమోట్స్ ఆక్సిజన్ ఏం చేస్తుందంటే ఆక్సిడేషన్ అండ్ మైక్రోబియల్ గ్రోత్. ఆక్సిడేషన్ ఆహార పదార్థాలు ఆక్సీకరణం చెందడానికి అండ్ మైక్రోబియల్ గ్రోత్ ఆహార పదార్థాల్లో సూక్ష్మ జీవుల యొక్క గ్రోత్ పెరగడానికి ఏదైతే ఈ ఆక్సిజన్ ఉందో ఆక్సిజన్ అనేది మెయిన్ కారకంగా ఉంటుంది, మెయిన్ ఫ్యాక్టర్ గా పనిచేస్తుంది. అందువల్ల మనం ఈ ఆక్సిజన్ ని కంట్రోల్ చేయాలి. ప్రివెంట్ ఫుడ్ స్పాయిల్ అవ్వకూడదంటే ఎలా అంటే కొన్ని మెథడ్స్ ఉన్నాయి. ఫస్ట్ మెథడ్ వాక్యూమ్ ప్యాకింగ్. ఆహార పదార్థాలని, ఫుడ్ ని ప్యాకింగ్ చేసేటప్పుడు వాక్యూమ్ తో ప్యాక్ చేయడం ద్వారా, వాక్యూమ్ ఉండేలా ప్యాక్ చేయడం ద్వారా ఎయిర్ అనేది లోపలికి ఎంటర్ అవ్వకుండా ఉంటుంది. ఆ ఎయిర్ అనేది లోపలికి వెళ్లకుండా ఉండటం వల్ల సో ఆక్సిజన్ లోపలికి వెళ్ళదు. ఆటోమేటిక్ గా ఆ ప్యాకింగ్ లోపల ఉన్న ఫుడ్ కంటెంట్ అనేది సేఫ్ గా ఉంటుంది. ఆ ప్యాకింగ్ లోపల ఉన్న ఫుడ్ కంటెంట్ అనేది స్పాయిల్ అవ్వకుండా సేఫ్ గా ఉంటుంది. సో ఫస్ట్ మెథడ్ వాక్యూమ్ ప్యాకింగ్. వాక్యూమ్ తో ప్యాకింగ్ చేయడం వల్ల ఫుడ్ స్పాయిల్ అవ్వకుండా ఉంటుంది. అండ్ నెక్స్ట్ మెథడ్ మోడిఫైడ్ అట్మాస్ఫియర్ ప్యాకేజింగ్. మోడిఫైడ్ చేయబడిన అట్మాస్ఫియర్ సంబంధించిన ప్యాకేజింగ్. ఈ లేటెస్ట్ గా మోడిఫైడ్ అట్మాస్ఫియర్ ప్యాకింగ్ ద్వారా సో ఎయిర్ లోపలికి వెళ్లకుండా, ఆ ప్యాకేజ్ లోపలికి ఎయిర్ ప్రవేశింపకుండా ఉంటుంది. సో దానివల్ల ఆక్సిజన్ లోపలికి వెళ్లకుండా మనం కాపాడుకోవచ్చు. ఈ మెథడ్ ద్వారా వీ కెన్ కంట్రోల్ ఆక్సిజన్ ని ఆక్సీకరణం జరగకుండా, ఆ ఫుడ్ సబ్స్టెన్సెస్ ఆక్సీకరణం జరగకుండా మనం కాపాడొచ్చు. ఫుడ్ సబ్స్టెన్సెస్ ని
ఆక్సీకరణం జరగకుండా, ఆక్సీకరణం చెందకుండా మనం కాపాడొచ్చు. నెక్స్ట్ చూద్దామండి. మోడిఫై అట్మాస్ఫియర్ ప్యాకేజింగ్. రోల్ ఆఫ్ హాట్ హీట్ ఇన్ ఫుడ్ ప్రిజర్వేషన్. రోల్ ఆఫ్ నెక్స్ట్ పాయింట్ చెప్పుకుందాం అండి. నెక్స్ట్ ఇంపార్టెంట్ ప్రిన్సిపల్ ఏంటంటే రోల్ ఆఫ్ హీట్ ఇన్ ఫుడ్ ప్రిజర్వేషన్. ఫుడ్ ప్రిజర్వేషన్ లో ఈ ఆహారాన్ని ప్రిజర్వేషన్ చేసేటప్పుడు హీట్ యొక్క పాత్ర ఏంటి? అసలు హీట్ యొక్క పాత్ర ఏంటో తెలుసుకుందాం. ఫస్ట్ థింగ్, హీట్ ట్రీట్మెంట్ అనే మెథడ్ ద్వారా సో వీ కెన్ ప్రిజర్వ్ మెనీ ఫుడ్స్. ఈ హీట్ ట్రీట్మెంట్ అనే మెథడ్ ద్వారా చాలా ఆహార పదార్థాలని మనం ఈజీగా ప్రిజర్వ్ చేయొచ్చు. ఎలాగో చూద్దాం. ఫస్ట్ హీట్ వల్ల యూజెస్ ఏంటో చూద్దాం. ఈ హీట్ మెథడ్ ద్వారా యూజెస్ ఏంటంటే, హీట్ ట్రీట్మెంట్ ద్వారా యూజెస్ ఏంటంటే, హీట్ వేడి ద్వారా డెస్ట్రాయ్స్ మైక్రో ఆర్గానిజమ్స్. ఎక్కడైతే ఎక్కువ ఓవర్ హీట్ ఉంటుందో ఆ ఓవర్ హీట్ ప్రొడ్యూస్ చేయడం ద్వారా ఫుడ్ సబ్స్టెన్సెస్ మీదకి అందులో ఉన్న మైక్రో ఆర్గానిజమ్స్ ని మనం డెస్ట్రాయ్ చేయొచ్చు. వీ కెన్ డెస్ట్రాయ్ మైక్రో ఆర్గానిజమ్స్ బై హీటింగ్ మెథడ్ ద్వారా. సో హీటింగ్ ప్రాసెస్ ద్వారా సో వీ కెన్ డెస్ట్రాయ్ మైక్రో ఆర్గానిజమ్స్. ఈ మైక్రో ఆర్గానిజమ్స్ ని మనం హీట్ చేయడం ద్వారా వీ కెన్ కిల్ దోస్ మైక్రో ఆర్గానిజమ్స్. సో ఇదొక ఇంపార్టెంట్ రూల్ అండి. హీట్ విషయంలో హీట్ ద్వారా మైక్రో ఆర్గానిజమ్స్ ని డెస్ట్రాయ్ చేయొచ్చు. అండ్ నెక్స్ట్ థింగ్, ఇన్యాక్టివేట్ ఎంజైమ్స్. ఈ హీట్ అనే పద్ధతి ద్వారా ఇన్యాక్టివేట్ ఎంజైమ్స్, కొన్ని రకాల ఎంజైమ్స్ ని మనం ఆ ఎంజైమ్స్ యొక్క యాక్టివిటీని మనం ఇన్యాక్టివేట్ చేయొచ్చు. ఆ ఎంజైమ్స్ అనేవి యాక్టివ్ గా పనిచేయకుండా వాటి యొక్క ప్రాసెస్ ని స్లో డౌన్ చేయొచ్చు. అండ్ నెక్స్ట్ థింగ్, రెడ్యూసెస్ స్పాయిలేజ్. ఈ హీట్ అనే పద్ధతి ద్వారా రెడ్యూస్ స్పాయిలేజ్, ఆహార పదార్థాలు స్పాయిలేజ్ అవ్వడాన్ని మనం రెడ్యూస్ చేయొచ్చు. తగ్గించవచ్చు. సో హీట్ మెథడ్ ద్వారా వీ కెన్ డెస్ట్రాయ్ మైక్రో ఆర్గానిజమ్స్, సూక్ష్మజీవులు మనం డెస్ట్రాయ్ చేయొచ్చు. ఇన్యాక్టివేట్స్ ఎంజైమ్స్ ని ఇన్యాక్టివేట్ చేయొచ్చు. అండ్ రెడ్యూసెస్ స్పాయిలేజ్, ఆహార పదార్థాలని స్పాయిల్ అవ్వకుండా మనం తగ్గించవచ్చు. ఎలా అంటే ఎగ్జాంపుల్స్, దీనికి కొన్ని ఎగ్జాంపుల్స్ ఏంటంటే, ఫస్ట్ ఎగ్జాంపుల్ బాయిలింగ్ ఆఫ్ మిల్క్ ని బాయిల్ చేయడం ద్వారా, పాలను వేడి చేయడం ద్వారా పర్టికులర్ టెంపరేచర్లో పర్టికులర్ టైంలో ఈ మిల్క్ ని బాయిల్ చేయడం ద్వారా అందులో ఉన్న మైక్రో ఆర్గానిజమ్స్ ని మనం డెస్ట్రాయ్ చేయొచ్చు. అండ్ వీ కెన్ ప్రిజర్వ్ దట్ ఆల్సో. మనం దాన్ని ప్రిజర్వ్ చేయగలం కూడా. సో బాయిలింగ్ మిల్క్. నెక్స్ట్ థింగ్ క్యానింగ్. ఈ హీట్ మెథడ్ ద్వారా క్యానింగ్ చేయడం ద్వారా స్కానింగ్ చేయడం ద్వారా ఆ ఫుడ్ ని స్పాయిల్ అవ్వకుండా మనం ప్రిజర్వ్ చేయొచ్చు. నెక్స్ట్ మెథడ్ పాస్చరైజేషన్. ఈ లూయిస్ పాస్చర్ గారు కనిపెట్టిన ఏదైతే ఈ పాస్చరైజేషన్ అనే పద్ధతి ద్వారా మిల్క్ ని, డైరీ ప్రొడక్ట్స్ ని, కొన్ని రకాల లిక్విడ్స్ ని స్పాయిలేజ్ అవ్వకుండా మనం ప్రిజర్వ్ చేయొచ్చు. సో స్పాయిలేజ్ అవ్వకుండా మనం ప్రిజర్వ్ చేయొచ్చు. ఎగ్జాంపుల్స్ చెప్పుకుంటున్నా. బాయిలింగ్ మిల్క్ ని బాయిల్ చేయడం ద్వారా, హీట్ చేసి స్కానింగ్ చేయడం ద్వారా, నెక్స్ట్ పాస్చరైజేషన్ అనే మెథడ్ ద్వారా ఫుడ్ ని మనం ప్రిజర్వ్ చేయొచ్చు, ఆహార పదార్థాలని ప్రిజర్వ్ చేయొచ్చు. ఓకే,
ఓకే, నెక్స్ట్ పేజ్లో మనం మిగతావి తెలుసుకుందాం. నెక్స్ట్ పేజ్లో నెక్స్ట్ ఓకే. ఎక్సెస్ హీట్ ఎక్సెస్ హీట్ మే ఎఫెక్ట్. ఒకవేళ ఎక్సెస్ హీట్లో ఈ ఫుడ్ని ప్రిపేర్ చేసిన లేదా ఫుడ్ని గనక ఉంచిన, సో కొన్ని సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి. ఎక్సెస్ హీట్లో మరీ ఓవర్గా టూ మచ్ హీట్లో ఈ ఫుడ్ని ప్రిజర్వ్ చేసినా కానీ, ఫుడ్ని కుక్ చేసినా కానీ, ఫుడ్ని బాయిల్ చేసినా కానీ, సో దేర్ మే బి సమ్ ఎఫెక్ట్స్. దోస్ ఆర్ ఫస్ట్ వన్ వైటమిన్స్. ఖచ్చితంగా వైటమిన్స్ అనేవి లాస్ అవుతాయి. ఫుడ్ని ఎక్సెస్ టెంపరేచర్లో గనక లేదా ఎక్సెస్ టైంలో గనక హీట్ చేయడం ద్వారా, హీట్ మెథడ్లో ఉంచడం ద్వారా అందులో ఉన్న వైటమిన్స్ లాస్ అయ్యే అవకాశం ఉంటుంది. నెక్స్ట్ టెక్స్చర్, ఆ ఫుడ్ యొక్క స్ట్రక్చర్ మారిపోతుంది. ఆ ఫుడ్ యొక్క స్ట్రక్చర్ పూర్తిగా మారిపోతుంది. నెక్స్ట్ బ్రౌనింగ్ రియాక్షన్. సో మైలడ్, ఆల్రెడీ మనం ప్రీవియస్ క్లాసెస్లో చెప్పుకున్నట్టు, బ్రౌనింగ్ రియాక్షన్ ఈ ఫుడ్ని ఎక్సెస్ హీట్లో ఉంచడం వల్ల ఆ ఫుడ్ ఏమవుతుందంటే బ్రౌన్ కలర్లోకి మారిపోతుందండి. దాన్నే మైలడ్ మెథడ్ అంటారు. సో ఇలా ఫుడ్ అనేది ఎక్సెస్ హీట్ కనుక ఎఫెక్ట్ అవుతే, సో దేర్ మే బి ఛాన్స్ ఆఫ్ లాస్ ఆఫ్ వైటమిన్స్ లాస్ అయ్యే అవకాశం ఉంటుంది. దేర్ మే బి చేంజ్ ఆఫ్ స్ట్రక్చర్, ఆ ఫుడ్ యొక్క స్ట్రక్చర్ మారిపోయే అవకాశం ఉంటుంది. అండ్ నెక్స్ట్ థింగ్ బ్రౌనింగ్ రియాక్షన్. ఆ ఫుడ్, దాన్నే మైలడ్ రియాక్షన్ అంటారు. ఆ పర్టికులర్ ఫుడ్ ఏదైతే ఉందో మైలడ్ రియాక్షన్ బ్రౌన్ కలర్లోకి చేంజ్ అయ్యే అవకాశం ఉంటుంది. అందువల్ల సో ఏదైతే ఆ ప్రిన్సిపల్ సంబంధించిన ప్రాపర్ హీట్ ఇచ్చారో ఆ ప్రాపర్ హీట్లోనే మనం ఫుడ్ని ప్రిజర్వ్ చేయాలి, కానీ అంతకన్నా ఎక్సెస్ హీట్లో ఉంచకూడదు. ఓకే, నెక్స్ట్ చూద్దాం అండి. నెక్స్ట్ థింగ్ ఏంటంటే, నెక్స్ట్ పేజ్లో వచ్చేసి బ్రౌనింగ్ రియాక్షన్ తర్వాత నెక్స్ట్ కంటెంట్ వచ్చేసి కెమికల్ ప్రిజర్వేషన్. కెమికల్ ప్రిజర్వేషన్. కెమికల్ ప్రిజర్వేషన్ గురించి మనం తెలుసుకున్నాం. కెమికల్ ప్రిజర్వేషన్. ఈ కెమికల్ ప్రిజర్వేషన్లో ప్రిజర్వేటివ్స్ యాడ్ చేయడం ద్వారా ఎలా అంటే, కొన్ని ప్రిజర్వేటివ్స్ యాడ్ చేయడం ద్వారా, ఆర్టిఫిషియల్గా కొన్ని ప్రిజర్వేటివ్స్ యాడ్ చేయడం ద్వారా ఫుడ్ని స్పాయిల్ అవ్వకుండా మనం కాపాడొచ్చు, ప్రిజర్వ్ చేయొచ్చు. ఎలా అంటే, సబ్స్టెన్సెస్ యాడెడ్ టు ఫుడ్ టు ప్రివెంట్ స్పాయిలేజ్. కొన్ని సబ్స్టెన్సెస్ అడిషనల్గా యాడ్ చేయడం ద్వారా టు ప్రివెంట్ స్పాయిలేజ్, ఆ ఫుడ్ని స్పాయిలేజ్ అవ్వకుండా మనం నివారించవచ్చు, స్పాయిల్ అవ్వకుండా మనం కాపాడొచ్చు. ఎలా అంటే, కామన్ ప్రిజర్వేటివ్స్, కొన్ని కామన్గా యూస్ చేసే ప్రిజర్వేటివ్స్ ఉంటాయి. ఆహార పదార్థాలని స్పాయిల్ అవ్వకుండా కాపాడటానికి కొన్ని కామన్గా కొన్ని ప్రిజర్వేటివ్స్ ఉంటాయి. దోస్ ఆర్ ఫస్ట్ వన్ సాల్ట్ యాడ్ చేయటం వల్ల మనం కెమికల్ ప్రిజర్వేషన్ చేయొచ్చు, ఫుడ్ స్పాయిల్ అవ్వకుండా కాపాడొచ్చు. అండ్ నెక్స్ట్ థింగ్ షుగర్ యాడ్ చేయడం ద్వారా
ఆ ఫుడ్ ని ప్రిజర్వ్ చేయొచ్చు, ఫుడ్ సబ్స్టెన్సెస్ ని ప్రిజర్వ్ చేయొచ్చు, వాటి లైఫ్ స్పాన్ ఎక్కువ అయ్యేలా చేయొచ్చు, ఎక్కువ రోజులు ఉండేలా చేయొచ్చు. నెక్స్ట్ వెనిగర్. వెనిగర్ వెనిగర్ యాడ్ చేయడం వల్ల ఆ ఫుడ్ కంటెంట్ ని ప్రిజర్వ్ చేయొచ్చు. నెక్స్ట్ సోడియం బెంజేట్ సోడియం బెంజేట్ సోడియం బెంజేట్ యాడ్ చేయడం ద్వారా ఈ ఫుడ్ ని కామన్ గా ఇవన్నీ కూడా ఫుడ్ ని కామన్ గా ప్రిజర్వ్ చేయడానికి, ఆహార పదార్థాలని కామన్ గా ప్రిజర్వ్ చేయడానికి ఉపయోగించే సబ్స్టెన్సెస్. ఫస్ట్ థింగ్ సాల్ట్ సాల్ట్ యాడ్ చేయడం ద్వారా కానీ, సెకండ్ థింగ్ షుగర్ యాడ్ చేయడం ద్వారా కానీ, వినిగర్ యాడ్ చేయడం ద్వారా కానీ, సోడియం బెంజేట్ యాడ్ చేయడం ద్వారా ఫుడ్ ని మనం ప్రిజర్వ్ చేయొచ్చు. మోడ్ ఆఫ్ యాక్షన్. నెక్స్ట్ థింగ్ మోడ్ ఆఫ్ యాక్షన్. ఎలా ఇప్పుడు చెప్పుకున్న ఈ సాల్ట్, షుగర్, వెనిగర్, సోడియం బెంజేట్ ఎలా యాక్షన్ చేస్తాయి అంటే, కెమికల్ యాక్షన్ గా ఎలా పనిచేస్తాయి అంటే, ఇవి రెడ్యూస్ వాటర్ యాక్టివిటీ, ఆహారంలో ఉన్న వాటర్ యాక్టివిటీని తగ్గిస్తాయి. ఈ సాల్ట్ కానీ, షుగర్ కానీ, వెనిగర్ కానీ, సోడియం బెంజేట్ కానీ ఇవి రెడ్యూస్ వాటర్ యాక్టివిటీ, ఆహారంలో ఉన్న వాటర్ యాక్టివిటీని తగ్గించడానికి ఉపయోగపడతాయి. ఆల్టర్ పిహెచ్, ఆ ఫుడ్ యొక్క పిహెచ్ ని, ఆహారం యొక్క పిహెచ్ ని లేదా ఆ లిక్విడ్స్ యొక్క పిహెచ్ ని ఖచ్చితంగా ఆల్టర్ చేస్తాయి, ఖచ్చితంగా మారుస్తాయి. ఇలా మార్చటం వల్ల మనకు కావాల్సిన పిహెచ్ లో ఆహార పదార్థాలను మనం సెట్ చేసుకోవచ్చు. దానివల్ల ఫుడ్ స్పాయిల్ అవ్వకుండా కాపాడుకోవచ్చు, ప్రిజర్వ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ థింగ్ ఇన్హిబిట్ మైక్రోబియల్ ఎంజైమ్స్. ఇన్హిబిట్ మైక్రోబియల్ ఎంజైమ్స్. ఈ ప్రిజర్వేటివ్స్ యాడ్ చేయడం ద్వారా మైక్రోబియల్ ఎంజైమ్స్ మనం ఇన్హిబిట్ అంటే తగ్గించడం. ఇన్హిబిట్ అంటే అర్థం ఏంటంటే మైక్రోబియల్ ఎంజైమ్స్ ద్వారా. సో ఈ మైక్రోబియల్ ఎంజైమ్స్ ని మనం ఈ కామన్ ప్రిజర్వేటివ్స్ యూజ్ చేయడం ద్వారా ఆ ఎంజైమ్స్, మైక్రోబియల్ ఎంజైమ్స్ మనం రెడ్యూస్ చేయొచ్చు. సో దీనివల్ల ఫుడ్ స్పాయిల్ అవ్వకుండా మనం ప్రివెంట్ చేయొచ్చు. ఓకే, నెక్స్ట్ చూద్దామండి. నెక్స్ట్ ప్రిన్సిపల్ చూద్దాం, హర్డల్ టెక్నాలజీ. నెక్స్ట్ ఏంటంటే హర్డల్ టెక్నాలజీ గురించి తెలుసుకుందాం అండి. హర్డల్ టెక్నాలజీ. ఓకే, హర్డల్ టెక్నాలజీ అంటే డెఫినేషన్ ఆఫ్ హర్డల్ టెక్నాలజీ. హర్డల్ టెక్నాలజీ is the use of multiple preservation factors together. మల్టిపుల్ ప్రిజర్వేషన్ ఫ్యాక్టర్స్ ని టుగెదర్, వీటన్నిటి మల్టిపుల్ ప్రిజర్వేషన్ ఫ్యాక్టర్స్ ని కలిపి యూజ్ చేయడం టు కంట్రోల్ స్పాయిలేజ్. ఫుడ్ స్పాయిల్ అవ్వకుండా ఉండటానికి, ఆహారం స్పాయిల్ అవ్వకుండా ఉండటానికి ఒకేసారి ఎక్కువ ఫ్యాక్టర్స్ ని యూజ్ చేయడం. ఒకేసారి ఎక్కువ ఫ్యాక్టర్స్ ని యూజ్ చేసే టెక్నాలజీని ఏమంటారంటే హర్డల్ టెక్నాలజీ అంటారండి. హర్డల్ టెక్నాలజీ ఈజ్ ద యూజ్ ఆఫ్ మల్టిపుల్ ప్రిజర్వేషన్ ఫ్యాక్టర్స్. వివిధ రకాల ప్రిజర్వేషన్ ఫ్యాక్టర్స్ ని టుగెదర్ కలిపి యూజ్ చేయడం, ఒకేసారి యూజ్ చేయడం ద్వారా టు కంట్రోల్ స్పాయిలేజ్. ఈ మెథడ్ ద్వారా వీ కెన్ కంట్రోల్ స్పాయిలేజ్. ఫుడ్ స్పాయిలేజ్ అవ్వకుండా, ఆహారం స్పాయిల్ అవ్వకుండా మనం కాపాడొచ్చు. ఇన్స్టెడ్ ఆఫ్ వన్ స్ట్రాంగ్ మెథడ్, ఒక స్ట్రాంగ్ మెథడ్ యూజ్ చేయడం కన్నా, అంటే మనం పైన చెప్పుకున్నామండి చాలా మెథడ్స్, వాటిల్లో ఒక్క మెథడ్ ఉపయోగించడం కన్నా సెవరల్ మైల్డ్ మెథడ్స్ ఆర్ కంబైన్డ్. ఇక్కడ ఈ హార్డల్ టెక్నాలజీలో వివిధ రకాల ఏవైతే మైల్డ్ మెథడ్స్ ఉన్నాయో, ఈ మైల్డ్ చిన్న మెథడ్స్ అండి. మైల్డ్ అంటే చిన్న మెథడ్స్. ఈ సెవరల్ మెథడ్స్, వివిధ రకాల మైల్డ్ మెథడ్స్ ఆర్ కంబైన్డ్. మైల్డ్ మెథడ్స్ ని కంబైన్ చేసి యూజ్ చేయడం ద్వారా, కలిపి యూజ్ చేయడం ద్వారా సో మనం ఈ ఫుడ్ ని ప్రిజర్వేషన్ చేయొచ్చు. ఈ ఫుడ్ సబ్స్టెన్సెస్ ని మనం ప్రిజర్వేషన్ చేయొచ్చు. ఇలా మల్టిపుల్ ప్రిజర్వేషన్ ఫ్యాక్టర్స్ టుగెదర్, మల్టిపుల్ ప్రిజర్వేషన్ టెక్నిక్స్ ని టుగెదర్ కలిపి ఒకేసారి వివిధ రకాల టెక్నిక్స్ ని కలిపి యూజ్ చేసే టెక్నిక్ ని ఏమంటారంటే హార్డల్ టెక్నాలజీ అంటారండి. ఇప్పుడు హార్డల్ టెక్నాలజీలో కొన్ని పార్ట్స్ మనం చూద్దాం.
హార్డల్ టెక్నాలజీలో సో కొన్ని పార్ట్స్ మనం చూద్దాం నెక్స్ట్ పేజ్లో. హార్డల్ టెక్నాలజీలో నెక్స్ట్ పేజ్లో మనం కొన్ని చూద్దాం. నెక్స్ట్ ఏంటంటే నెక్స్ట్ పేజ్లో హార్డల్ టెక్నాలజీలో ఇన్స్టెడ్ ఆఫ్ వన్ స్ట్రాంగ్ మెథడ్ సెవెరల్ మైల్డ్ మెథడ్స్ ఆర్ కంబైన్డ్. ఒక స్ట్రాంగ్ మెథడ్ కన్నా వివిధ రకాల మైల్డ్ మెథడ్స్ ని సెవరల్ మైల్డ్ మెథడ్స్ ని మనం కంబైన్ చేసి యూజ్ చేయొచ్చు. ఆ మెథడ్స్ ఏంటో మెథడ్స్ లో ఓకే. నెక్స్ట్ మెథడ్ ఏంటి? కామన్ హార్డల్ యూజెస్. కామన్ గా హార్డల్ యూజెస్ ఎలా చేస్తారంటే ఫస్ట్ లో వాటర్ యాక్టివిటీ. లో వాటర్ యాక్టివిటీ వాటర్ యాక్టివిటీని తగ్గించడం. ఈ హార్డల్ టెక్నాలజీలో ఏం చేస్తారంటే లో వాటర్ యాక్టివిటీని తగ్గిస్తారు. వాటర్ యాక్టివిటీ ఆహార పదార్థంలో వాటర్ యాక్టివిటీని లో చేస్తారు. ఓకే, వాటర్ యాక్టివిటీని లో చేస్తారు. నేను అసిడిక్ పిహెచ్. ఓకే, అసిడిక్ పిహెచ్ ని అసిడిక్ లో ఉండేలా చేస్తారు. అండ్ నెక్స్ట్ మైల్డ్ హీట్. ఆహార పదార్థాలని మరీ ఓవర్ గా హీట్ చేయకుండా మైల్డ్ గా హీట్ చేస్తారు. నెక్స్ట్ దాంతో పాటు చూడండి ప్రిజర్వేటివ్స్ యాడ్ చేస్తారు. ఓకే, నెక్స్ట్ థింగ్ రెఫ్రిజరేషన్ లో ఉంచుతారు. ఇలా వివిధ రకాల మెథడ్స్ ఇప్పుడు నేను చెప్పిన కామన్ మెథడ్స్ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కలిపి లేదా వీటిల్లో కొన్ని 4-5 రకాలు కలిపి ఒకేసారి ఉపయోగించే టెక్నిక్ నే హార్డల్ టెక్నిక్ అంటారు లేదా హార్డల్ టెక్నాలజీ అంటారు. సో హార్డల్ టెక్నాలజీ లేదా హార్డల్ టెక్నిక్ అంటారండి. దీనికి ఎగ్జాంపుల్ ఏంటంటే జామ్ అండి. జామ్. సో జామ్ ని వాటర్ కంటెంట్ లో చేస్తారు, అసిడిక్ పిహెచ్ లో ఉంచుతారు, మైల్డ్ హీట్ లో ఉంచుతారు, ప్రిజర్వేటివ్స్ యాడ్ చేస్తారు. జామ్ లో హై షుగర్ యాడ్ అయ్యేలా చేస్తారు. ఓకే, దీంతో పాటు అసిడిక్ పిహెచ్ అసిడిక్ లో ఉండేలా చేస్తారు. నెక్స్ట్ హీట్ డ్యూరింగ్ ప్రిపరేషన్. ఈ జామ్ ప్రిపేర్ చేసేటప్పుడు హీట్ చేస్తారండి. ఈ జామ్ ని ప్రిపేర్ చేసేటప్పుడు ఎలా చేస్తారంటే ఒకేసారి హీట్ చేస్తారు, అసిడిక్ పిహెచ్ లో ఉండేలా చేస్తారు, లోవర్ వాటర్ యాక్టివిటీ దాంట్లో వాటర్ యాక్టివిటీ తగ్గేలా చేస్తారు. అట్ ద సేమ్ టైం హై షుగర్ యాడ్ చేస్తారు. దీనివల్ల ఏమవుతుందంటే దీన్ని హార్డల్ టెక్నాలజీ అంటారు. ఈ హార్డల్ టెక్నాలజీ ద్వారా జామ్ అనేది ఎక్కువ రోజులు ప్రిజర్వేట్ అవుతుంది, ఎక్కువ రోజులు స్పాయిలేజ్ అవ్వకుండా ఉంటుంది. మైక్రోబ్స్ కెనాట్ క్రాస్ ఆల్ హర్డల్స్ లీడ్స్ టు ఫుడ్ రిమైన్స్ సేఫ్. సో ఇన్ని రకాల హార్డల్ మెథడ్స్ యూజ్ చేయడం ద్వారా, హీట్ చేయడం ద్వారా, అసిడిక్ పిహెచ్ లో ఉండటం ద్వారా, లోవర్ వాటర్ యాక్టివిటీ లో చేయడం ద్వారా, హై షుగర్ యాడ్ చేయడం ద్వారా ఆ ఫుడ్ కంటెంట్ లోకి మైక్రోబ్స్ కెనాట్ క్రాస్ ఆల్ హార్డల్స్. అన్ని మెథడ్స్ యూజ్ చేయడం ద్వారా మైక్రోబ్స్ అనేవి ఎంటర్ అవ్వటం అనేది కష్టం అవుతుంది. ఇట్ లీడ్స్ టు ఫుడ్ రిమైన్స్ సేఫ్. ఆహారం సేఫ్ గా ఉంటుంది. దీనివల్ల ఆహారం సేఫ్ గా ఉంచబడటానికి ఉపయోగపడుతుంది. నెక్స్ట్ ఇప్పుడు అడ్వాంటేజెస్ ఆఫ్ హార్డల్ టెక్నాలజీ. హార్డల్ టెక్నాలజీ వల్ల ఉపయోగాలు. హార్డల్ టెక్నాలజీ వల్ల
ఉపయోగాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. హార్డిల్ టెక్నాలజీ వల్ల ఉపయోగాలు. హార్డిల్ టెక్నాలజీ వల్ల ఉపయోగాలు ఏంటంటే హార్డిల్ టెక్నాలజీ వల్ల ఉపయోగాలు ఏంటంటే బెటర్ ఫుడ్ క్వాలిటీ. సో ఫుడ్ క్వాలిటీ అనేది బెటర్గా ఉంటుంది. బెటర్ ఫుడ్ క్వాలిటీ ఫుడ్ క్వాలిటీ అనేది బెటర్గా ఉంటుంది. ఇంప్రూవ్డ్ సేఫ్టీ, ఆ ఫుడ్ సేఫ్టీని, మైక్రోబ్స్ ఎటు పెరగవు కాబట్టి, సూక్ష్మజీవులు ఎటు గ్రో అయ్యే ఛాన్స్ తక్కువగా ఉంటుంది కాబట్టి ఇంప్రూవ్ సేఫ్టీ ఇంప్రూవ్ అవుతుంది. లాంగర్ షెల్ఫ్ లైఫ్, ఆ ఆహార పదార్థాల యొక్క లైఫ్ని, ఆ ఫుడ్ కంటెంట్ యొక్క లైఫ్ని మనం లాంగర్ చేయొచ్చు, ఎక్కువ కాలం మన్నిక ఉండేలా చేయొచ్చు. అండ్ నెక్స్ట్ థింగ్, రెడ్యూస్డ్ న్యూట్రియంట్ లాస్. ఆహార పదార్థాల్లో న్యూట్రియంట్స్ లాస్ని, పోషకాలు లాస్ అవ్వకుండా మనం ప్రిజర్వ్ చేయొచ్చు హార్డిల్ టెక్నాలజీ వల్ల. సో బెటర్ ఫుడ్ క్వాలిటీ, సో మంచి బెటర్ ఫుడ్ క్వాలిటీని ఉండేలా చేయొచ్చు. ఇంప్రూవ్డ్ సేఫ్టీ ఇంప్రూవ్ అయ్యేలా చేయొచ్చు. సేఫ్టీ ఇంప్రూవ్గా ఉంటుంది. లాంగర్ షెల్ఫ్ లైఫ్, ఆహార పదార్థాలు ఎక్కువ కాలం మన్నిక ఉంటాయి. అండ్ రెడ్యూస్డ్ న్యూట్రియంట్ లాస్, పోషకాలు లాస్ అవ్వకుండా, న్యూట్రియంట్స్ లాస్ అవ్వకుండా మనం కాపాడుకోవచ్చు. నెక్స్ట్ థింగ్, రిలేషన్ టు కొల్లైడ్స్, జెల్స్, ఫోమ్స్ అండ్ ఎమల్యూషన్స్. ఈ ఫుడ్ ప్రిజర్వేషన్ కి ప్లస్ రిలేషన్ టు కొల్లైడ్స్, జెల్స్, ఫోమ్స్ అండ్ ఎమల్యూషన్స్, వీటితో సంబంధం ఏంటో తెలుసుకుందాం. ఈ ఫుడ్ ప్రిజర్వేషన్ కి కొల్లైడ్, జెల్స్, ఫోమ్స్ అండ్ ఎమల్యూషన్స్ కి రిలేషన్ ఏంటో తెలుసుకుందాం. ఫస్ట్ జెల్స్ వచ్చేసరికి షుగర్ అండ్ పెక్టిన్ హెల్ప్ ప్రిజర్వేషన్. ఈ షుగర్ మరియు పెక్టిన్ యాడ్ చేయడం ద్వారా జామ్ ప్రిజర్వేషన్ అయి ఉండటానికి, జామ్ ఎక్కువ రోజులు ప్రిజర్వ్ అయి ఉండటానికి ఉపయోగపడతాయండి. దీంట్లో షుగర్ యాడ్ చేస్తారు, దీంట్లో పెక్టిన్ యాడ్ చేస్తారు. ఇది పూర్తిగా జెల్ రూపంలో మారిపోతుంది. ఇలా జెల్ రూపంలో మారిపోవడం వల్ల ఆ ఫుడ్ కంటెంట్ అనేది, ఆహారం యొక్క కంటెంట్ అనేది ఎక్కువ కాలం ప్రిజర్వ్ అయి ఉంటుంది. అండ్ నెక్స్ట్ థింగ్, ఎమల్యూషన్స్ యూజ్ చేయడం ద్వారా స్టెబిలిటీ ఎఫెక్ట్స్ షెల్ఫ్ లైఫ్. నథింగ్ బట్ మయోనైస్. స్టెబిలిటీ ఎఫెక్ట్స్ షెల్ఫ్ లైఫ్. ఎమల్యూషన్స్ యాడ్ చేయడం ద్వారా, నిన్న చెప్పుకున్నామండి, ఎగ్ యోక్ కానీ ఇలాంటివి యాడ్ చేయడం ద్వారా స్టెబిలిటీ ఎఫెక్ట్స్ షెల్ఫ్ లైఫ్, ఆహార పదార్థాలు ఎక్కువ కాలం ఉండేలా అవుతాయి. దీనికి ఎగ్జాంపుల్ ఏంటంటే మయోనైస్. నెక్స్ట్ ఫోమ్స్ గురించి తెలుసుకుందాం. ఈ ఫోమ్స్ ని ఎలా ప్రిజర్వేషన్ చేస్తారంటే, సెన్సిటివ్ టు మాయిశ్చర్ అండ్ ఆక్సిజన్. ఈ మాయిశ్చర్ ని, ఆక్సిజన్ కి సెన్సిటివ్ గా ఉంటాయి కాబట్టి ఫోమ్స్ అనేవి ప్రిజర్వేషన్ అయి ఉండటానికి ఉపయోగపడతాయి. అండ్ నెక్స్ట్ థింగ్, కొల్లాయిడ్స్. స్టెబిలిటీ డిపెండ్స్ ఆన్ పిహెచ్. ఈ కొల్లాయిడ్స్ యొక్క స్టెబిలిటీ అనేది, ఈ కొల్లాయిడ్స్ యాడ్ చేయడం వల్ల స్టెబిలిటీ డిపెండ్స్ ఆన్ పిహెచ్. స్టెబిలిటీ మీద ఆధారపడి ఉంటుంది. అండ్ టెంపరేచర్ని బట్టి, పిహెచ్ ని బట్టి ఈ ఫుడ్స్ అనేవి, ఈ ఆహార పదార్థాలు అనేవి, ఈ ఫుడ్ కంటెంట్ అనేవి సేఫ్గా ఉంటాయి. సేఫ్గా మనం ప్రిజర్వేషన్ చేయొచ్చు ఆహార పదార్థాలని. ఈ జెల్స్ గురించి చెప్పుకున్నాం, ఎమల్యూషన్స్ గురించి చెప్పుకున్నాం, ఫోమ్స్ గురించి చెప్పుకున్నాం. అండ్ నెక్స్ట్ కొల్లైడ్స్ గురించి తెలుసుకున్నాం. నెక్స్ట్ వచ్చేసి లాస్ట్ పేజ్ అండి. నెక్స్ట్ వచ్చేసి లాస్ట్ కంటెంట్ చూద్దాం. ఈరోజు క్లాస్లో లాస్ట్ కంటెంట్ అండి. చూద్దాం. నెక్స్ట్ పేజ్ లో లాస్ట్ కంటెంట్ అండి. ఈరోజు మనం ప్రిన్సిపల్స్ ఆఫ్ ఫుడ్ ప్రిజర్వేషన్
మనం తెలుసుకున్నాం. వివిధ రకాల ప్రిన్సిపల్స్ అన్ని మనం ఈ రోజు క్లాస్ లో క్లియర్ గా తెలుసుకున్నాం అండి. సో నెక్స్ట్ థింగ్, స్పాయిలేజ్ వర్సెస్ ప్రిజర్వేషన్. ప్రిజర్వేషన్ కి మరియు స్పాయిలేజ్ కి డిఫరెన్షియేషన్ తెలుసుకుందాం. స్పాయిలేజ్ వర్సెస్ ప్రిజర్వేషన్. ప్రిజర్వేషన్ కి స్పాయిలేజ్ మధ్య డిఫరెన్షియేషన్ తెలుసుకుందాం. ఫస్ట్ ఫ్యాక్టర్ స్పాయిలేజ్ ప్రిజర్వేషన్. ఫ్యాక్టర్ స్పాయిలేజ్ ప్రిజర్వేషన్. ఫస్ట్ వాటర్ యాక్టివిటీ. వాటర్ యాక్టివిటీ హైలో ఉంటే ఫుడ్ స్పాయిల్ అవుతుందండి. వాటర్ యాక్టివిటీ హైలో ఉంటే ఫుడ్ స్పాయిల్ అవుతుంది. ప్రిజర్వేషన్ ఎలా అంటే రెడ్యూస్ చేయాలి. ఆహార పదార్థాన్ని వాటర్ యాక్టివిటీ రెడ్యూస్ చేస్తే ఆటోమేటిక్గా ఆ ఫుడ్ని మనం ప్రిజర్వ్ చేయొచ్చు. వాటర్ యాక్టివిటీని రెడ్యూస్ చేస్తే ఆటోమేటిక్గా మనం ఫుడ్ని ప్రిజర్వ్ చేయొచ్చు. నెక్స్ట్ పిహెచ్. పిహెచ్ న్యూట్రల్లో ఉంటే ఫుడ్ స్పాయిలేజ్ అవుతుంది, అండ్ అసిడిక్లో ఉంటే ప్రిజర్వేషన్ అవుతుంది. అసిడిక్లో ఉంటే ఫుడ్ని ఎక్కువ రోజులు మనం కాపాడుకోవచ్చు. నెక్స్ట్ ఆక్సిజన్. ఆక్సిజన్ ఆక్సిజన్ కనుక ఎక్కువ ఉంటే ఫుడ్ స్పాయిలేజ్ అవుతుంది. ఆక్సిజన్ ప్రజెంట్ అంటే ఆక్సిజన్ కనుక ఉంటే ఫుడ్ స్పాయిలేజ్ అవుతుంది. అండ్ ఆక్సిజన్ కంట్రోల్లో ఉంటే ఫుడ్ ప్రిజర్వేషన్ చేయొచ్చు. ఆక్సిజన్ కంట్రోల్లో ఉంటే ఫుడ్ని మనం ప్రిజర్వేషన్ చేయొచ్చు. ఆక్సిజన్ కంట్రోల్లో ఉంటే ఫుడ్ని మనం ప్రిజర్వేషన్ చేయొచ్చు. అండ్ నెక్స్ట్ టెంపరేచర్ ఫేవరబుల్. ఒకవేళ సూక్ష్మజీవులకి ఫేవరబుల్ టెంపరేచర్లో కనుక మనం ఫుడ్ని ఉంచితే ఖచ్చితంగా ఫుడ్ స్పాయిలేజ్ అవుతుంది. అదే కంట్రోల్లో కనుక ఉంచితే టెంపరేచర్ని మనం ప్రిజర్వ్ చేయొచ్చు. ఫుడ్ని కంట్రోల్ టెంపరేచర్లో కనుక ఉంచితే మనం ఆ పర్టికులర్ ఫుడ్ని ప్రిజర్వేషన్ చేయడానికి ఉపయోగపడతాయి. ఓకే, నెక్స్ట్ ఇవన్నీ కూడా వాటర్ యాక్టివిటీ, పిహెచ్, ఆక్సిజన్, టెంపరేచర్, ఈ ఫ్యాక్టర్స్ స్పాయిలేజ్ ఎప్పుడు స్పాయిలేజ్ అవుతాయంటే హైలో ఉన్న, న్యూట్రల్లో ఉన్న, ఆక్సిజన్ ఉన్న, టెంపరేచర్ ఫేవరబుల్లో ఉన్న ఫుడ్ స్పాయిలేజ్ అవుతుంది. నెక్స్ట్ వాటర్ యాక్టివిటీ రెడ్యూస్ చేయడం ద్వారా ఫుడ్ ప్రిజర్వ్ చేయొచ్చు. పిహెచ్ అసిడిక్ లో ఉంటే ఫుడ్ ప్రిజర్వ్ చేయొచ్చు. ఆక్సిజన్ కనుక కంట్రోల్లో ఉంటే ఫుడ్ ప్రిజర్వ్ చేయొచ్చు. టెంపరేచర్ కంట్రోల్లో ఉంటే ఫుడ్ ప్రిజర్వ్ చేయొచ్చు. ఓకే, నెక్స్ట్ కన్క్లూజన్ తెలుసుకుందాం అండి. ఫుడ్ ప్రిజర్వేషన్ కంట్రోల్స్ స్పాయిలేజ్ ఫ్యాక్టర్స్. ఈ ఫుడ్ ప్రిజర్వేషన్ వల్ల స్పాయిలేజ్ ఫ్యాక్టర్స్ ని మనం కంట్రోల్ చేయొచ్చు. ఈ ఫుడ్ ని ప్రిజర్వేషన్ చేయడం ద్వారా స్పాయిలేజ్ ఫ్యాక్టర్స్ ని మనం కంట్రోల్ చేయడానికి ఉపయోగపడుతుంది. నెక్స్ట్ వాటర్ యాక్టివిటీ కానీ, పిహెచ్ సాంద్రత కానీ, అండ్ టెంపరేచర్ ఆర్ కీ. ఫుడ్ కంట్రోల్ చేయడానికి వాటర్ యాక్టివిటీ ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది, పిహెచ్ మెయిన్ రోల్ ప్లే చేస్తుంది, అండ్ టెంపరేచర్ ఆర్ కీ. ఇవన్నీ కీ పాయింట్స్ అండి ఫుడ్ ని ప్రిజర్వ్ చేయాలంటే. అండ్ నెక్స్ట్ థింగ్, బ్రౌనింగ్ రియాక్షన్ మే బి బెనిఫిషియల్ ఆర్ హార్మ్. ఈ బ్రౌనింగ్ రియాక్షన్ అనేది ఫుడ్ ప్రిజర్వేషన్ చేయడానికి సమ్ టైమ్స్ ఇట్ మే బి బెనిఫిషియల్, కొన్నిసార్లు ఇది ఉపయోగం అవుతుంది, ఆర్ సమ్ టైమ్స్ ఇట్ మే బి హార్మ్ఫుల్, కొన్నిసార్లు ఇదే హానికరం అవుతుంది. సో బ్రౌనింగ్ రియాక్షన్ మే బి బెనిఫిషియల్, ఇదే కొన్నిసార్లు ఉపయోగపడేలా ఉంటుంది, ఆర్ హార్మ్ఫుల్, కొన్నిసార్లు ఇదే హార్మ్ఫుల్ గా ఉండే అవకాశం ఉంటుంది. నెక్స్ట్ హార్డల్ టెక్నాలజీ. హార్డల్ టెక్నాలజీ కంబైన్స్ మల్టిపుల్ కంట్రోల్స్. ఈ హార్డల్ టెక్నాలజీ ద్వారా మల్టిపుల్ కంట్రోల్స్ చేయొచ్చు. సైంటిఫిక్ ప్రిజర్వేషన్ ఇంప్రూవ్స్ సేఫ్టీ అండ్ క్వాలిటీ. సైంటిఫిక్ ప్రిజర్వేషన్ ద్వారా ఇంప్రూవ్ సేఫ్టీ అండ్ క్వాలిటీ. సేఫ్టీగా ఉంచవచ్చు ఆహారాన్ని, అండ్ క్వాలిటీతో ఆహారాన్ని ఉంచడానికి ఉపయోగపడతాయి. ఓకే, దిస్ ఇస్ టుడేస్ క్లాస్. Today we learned about food preservation techniques and principles and Hardel technology.
టెక్నిక్స్ గురించి, హార్డ్వేర్ టెక్నాలజీ గురించి, సో ఈరోజు ప్రిన్సిపల్స్ గురించి తెలుసుకున్నాం అండి. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ప్రిన్సిపల్స్ గురించి, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మెథడ్స్ గురించి, సో వాటి యొక్క యూజెస్ గురించి ఈరోజు క్లాస్లో మనం తెలుసుకున్నాం.